సీఎంఆర్ఎఫ్ చెక్కుల గోల్మాల్ కేసులో నలుగురిని అరెస్ట్ చేశారు పోలీసులు. సీఎంఆర్ఎఫ్ వింగ్ లో పనిచేసే నరేష్, వంశీ, వెంకటేష్, ఓంకార్ ను అదుపులోకి తీసుకున్నారు. నిందితులంతా మాజీ మంత్రి హరీష్ రావు కార్యాలయంలో పనిచేసే సిబ్బందిగా గుర్తించారు. 5 లక్షల రూపాయల సీఎంఆర్ఎఫ్ చెక్కులను క్యాష్ చేస్తున్నట్టుగా నిర్ధారించారు. నలుగురిని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు జూబ్లీహిల్స్ పోలీసులు. కొన్ని సీఎంఆర్ఎఫ్ చెక్కులను స్వాధీనం చేసుకున్నారు. అయితే సీఎంఆర్ఎఫ్ చెక్కుల గోల్మాల్ ఇష్యూతో తనకు సంబంధం లేదని అంటున్నారు హరీష్ రావు. నరేష్ వ్యవహారం తెలిసిన వెంటనే డిసెంబర్లోనే ఫిర్యాదు చేశామని చెప్పారు హరీష్ రావు. నిందితులు ఎవరైనా సరే కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. సీఎంఆర్ఎఫ్ చెక్కుల గోల్మాల్ కేసులో నలుగురిని అరెస్ట్ చేశారు పోలీసులు. సీఎంఆర్ఎఫ్ వింగ్ లో పనిచేసేటువంటి నరేష్, వంశీ, వెంకటేష్, ఓంకార్లను అదుపులోకి తీసుకున్నారు. నిందితులంతా మాజీ మంత్రి హరీష్ రావు కార్యాలయంలో పనిచేసే సిబ్బందిగా చెబుతున్నారు. 5 లక్షల సీఎంఆర్ఎఫ్ చెక్కులను క్యాష్ చేసుకున్నట్టుగా నిర్ధారించారు. నలుగురిని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు జూబ్లీహిల్స్ పోలీసులు. కొన్ని సీఎంఆర్ఎఫ్ చెక్కులను స్వాధీనం చేస్తున్నారు. అయితే సీఎంఆర్ఎఫ్ చెక్కుల గోల్మాల్ ఇష్యూతో తనకు ఎటువంటి సంబంధం లేదని చెబుతున్నారు హరీష్ రావు. నరేష్ వ్యవహారం తెలిసిన వెంటనే డిసెంబర్లోనే ఫిర్యాదు చేశామని హరీష్ రావు చెబుతున్నారు. నిందితులు ఎవరైనా సరే కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. ఇదే విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా క్రైమ్ ఇన్పుట్ ఎడిటర్ రమేష్ వైట్ల అందిస్తారు. రమేష్ వైట్ల, ఏదైతే ఒక మాజీ మంత్రి కార్యాలయంలో పనిచేస్తున్న నలుగురు సిబ్బంది కలిసి ఏకంగా సీఎంఆర్ఎఫ్ సంబంధించిన చెక్కులను గోల్మాల్ చేసి 5 లక్షల రూపాయల వరకు కాజేసిన వ్యవహారం ఇప్పుడు సంచలనం సృష్టిస్తుందని చెప్పొచ్చు. అయితే ఈ సీఎంఆర్ఎఫ్ వ్యవహారం సంబంధించి నారాయణఖేడ్ సంబంధించిన ఒక రవి నాయక్ అనే వ్యక్తి తాను గత సంవత్సరం సీఎంఆర్ఎఫ్ కోసం దరఖాస్తు చేయడం జరిగింది. ఇందుకు ఆ డబ్బులు కూడా శాంక్షన్ అయ్యాయి. అయితే సదరు వ్యక్తి సీఎంఆర్ఎఫ్ కోసం దరఖాస్తు చేసుకున్న తర్వాత ఆ సీఎంఆర్ఎఫ్ నుంచి ఎలాంటి సమాధానం రాలేదు. కానీ ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత సీఎంఆర్ఎఫ్ డబ్బులు మీకు అందాయా లేదా అనే విషయాన్ని కూడా వెరిఫై చేసేందుకు రవి నాయక్ కాల్ చేయడం జరిగింది. దీంతో రవి తనకు డబ్బులు రాలేదు, ఇప్పటి వరకు తాను గత సంవత్సరం దరఖాస్తు చేసుకున్నాను, అది హరీష్ రావు క్యాంప్ కార్యాలయంలో దరఖాస్తు చేశాను, కానీ ఇప్పటి వరకు తనకు ఎలాంటి డబ్బులు రాలేదని చెప్పి అదే చెప్పడం జరిగింది. దీంతో అధికారులు ఒకసారిగా షాక్ గురై ఈ వ్యవహారం పైన సమగ్ర దర్యాప్తు అని చెప్పి అటు అధికారులకు ఆదేశం జరిగింది. దీంతో రవి నాయక్ జూబ్లీహిల్స్ పోలీసులో ఫిర్యాదు చేయడం జరిగింది. జూబ్లీహిల్స్ పోలీసులు ఈ మేరకు మాజీ మంత్రి కార్యాలయంలో పనిచేస్తున్న నలుగురిని అదుపులోకి తీసుకోవడంతో వ్యవహారం మొత్తం కూడా బట్టబయలు కావడం జరిగింది. ఈ నలుగురు ప్రధానంగా మంత్రి కార్యాలయంలో పనిచేస్తూ అక్కడ ఎవరికైతే చెక్కులు శాంక్షన్ అవుతున్నాయో ఆ చెక్కులను వీళ్ళ పేరు మీద, అంటే వీళ్ళకి వ్యక్తిగత సంబంధించిన వ్యక్తుల పేర్ల మీద మార్చుకొని ఆ పేర్ల మీద డబ్బులు కాజేసినట్టుగా ఇప్పుడు గుర్తించారు. అయితే మొత్తం 5 లక్షల రూపాయల చెక్కులను వీళ్ళు కాజేశారు. ఇంకా కొన్ని చెక్కులు కూడా వాళ్ళ దగ్గర ఉన్నట్టుగా అధికారులు గుర్తించారు. అయితే వీళ్ళు ఎప్పటి నుంచి ఈ చెక్కులను ఇలా గోల్మాల్ చేస్తున్నారు, చెక్కులు వివిధ పేర్ల మీద వచ్చిన వాటిని ఎలా ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నారు, అటు హాస్పిటల్లో ఈ చెక్కులు ఎలా ఇన్కాష్ అవుతున్నాయనే విషయం కూడా సమగ్ర దర్యాప్తు చేస్తున్నారు. అయితే హాస్పిటల్ సంబంధించిన సిబ్బంది పాత్ర ఉందా, లేకుంటే మంత్రి కార్యాలయంలో పనిచేసిన ఈ నలుగురు సిబ్బంది కలిసి ఏ విధంగా చేశారా అనే దాని మీద సమగ్ర దర్యాప్తు చేస్తున్నాం. ఇప్పటికైతే మాజీ మంత్రి కార్యాలయంలో పనిచేసిన సీఎంఆర్ఎఫ్ వింగ్ లో పనిచేసిన నలుగురిని మాత్రం అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. వీళ్ళని తిరిగి కస్టడీలో తీసుకొని మళ్ళీ విచారించి ఇంకా పూర్తి విషయాలు కూడా తెలుసుకుంటామని అధికారులు చెప్తున్నారు. రైట్ రమేష్ వైట్ల, థ్యాంక్ యూ.